ఏపీల రాజకీయాల్లోకి గద్దర్ అడుగుపెట్టబోతున్నారా? త్వరలో జరగబోయే వరంగల్ ఉప ఎన్నికలో బరిలో నిలుస్తారా? గద్దర్ను అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు కొన్ని పార్టీల ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సామాజిక తెలంగాణ సాధించాలని ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ను బ్యాలెట్ బరిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి కొన్ని పార్టీలు. ఆయన నోరు విప్పితే పాట, కాలు కదిపితే ఆట. పాటల తూటాలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ను బ్యాలెట్ పోరుకు రెడీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. ప్రజా సమస్యలపై పోరాటానికి జీవితాన్ని ధారపోసిన గద్దర్ను వరంగల్ బైపోల్లో అభ్యర్థిగా నిలబెట్టేందుకు వామపక్షాలు చర్చలు షురూ చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి అభ్యర్థిగా ప్రజల ముందుకు తెచ్చేందుకు కామ్రేడ్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. త్వరలో జరిగే వరంగల్ బైపోలుకు సిపిఐ సిపిఎం ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్ను తీసుకొచ్చేందుకు కామ్రేడ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు టాక్. కొందరు వామపక్ష పార్టీల నేతలు గద్దర్తో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. మిగతా అభ్యర్థుల విషయంలో ఏకతాటిపైకి రాలేకపోతున్న ఎర్ర పార్టీలు గద్దర్ విషయంలో మాత్రం ఒకే మాటగా ముందుకు కదులుతున్నాయి. ఎన్నికల్లో పోటీపై గద్దర్ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకే గద్దర్ను ఒప్పించాలనే పట్టుదలతో కామ్రేడ్లు ఉన్నట్లు సమాచారం. తెలంగాణ సాధనతో పాటు ప్రజా పోరాటాలకే జీవితాన్ని అంకితం చేసిన గద్దర్ను బైపోలుకు ఒప్పిస్తే ఫలితాలు తారుమారు చేయొచ్చన్న ఆలోచన వామపక్ష నేతల్లో కనిపిస్తోంది. లెఫ్ట్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్ బరిలో ఉంటే టీడీపీ, బీజేపీ కూడా సహకరిస్తాయన్న భావన ఎర్ర పార్టీల్లో ఉంది. గతేడాది జరిగిన జనరల్ ఎన్నికల్లోనే గద్దర్ను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆయన కుమారుడు కూడా ఓ పార్టీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. గద్దరే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందన్నారు. కానీ ఇవేమీ జరగలేదు. ఇప్పుడు వరంగల్ బైపోల్లో గద్దర్ పేరు చక్కర్లు కొడుతోంది. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన వరంగల్ ఉపపోరులో గద్దర్ దిగితే ఎలా ఉంటుందన్న చర్చ ఇప్పటికే జోరందుకుంది. వామపక్షాల ప్రయత్నాలకు ఇప్పటి వరకు గద్దర్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. గద్దర్ నిర్ణయాన్ని బట్టే ఉమ్మడి అభ్యర్థిపై ముందుకెళ్లాలని కామ్రేడ్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.